డిపార్ట్మెంట్లో గ్రామానికి వెళ్ళి రైతులకు అంటే సాధకబాగా వచ్చారనే ఉద్దేశంతో ఈరోజు మన 36 మండలాల్లో ఈ రైతు భరోసా మరియు జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో జరపాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు మన 36 మండలాల్లో కూడా జరుగుతుంది. ప్రభుత్వము మనకు అన్ని విధాలుగా మనకు చేయటనిస్తుంది. కానీ ఆ ఉద్దేశంతో రైతులు ఆత్మహత్య చేసుకోవాలి ఆదేశం మరియు గౌరవ మంత్రివర్గ ఆదేశం ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనకు ఈరోజు మన మండలానికి మేడమేమో సాయం వచ్చిన మేడం పరిచయం లేదని, కాబట్టి ఏ విధమైన మీకు బాధ ఉన్నా కానీ మేడం గారు చెప్తారు, కొంచెం మీ గ్రామాల్లో మీరందరూ కూడా మీ చెప్తే కూడా మేము వాటికి స్పందించడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. కష్టాలు నష్టాలు ఓడిపోసాను అన్ని చిన్నప్పటి నుంచి మనం విద్య. సో వీటన్నిటిని మనం చేసుకుంటూ పోతున్నాం. వ్యవసాయ రంగంలో చిన్న చిన్న మెలుకువలు తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం చేయండి, ఎక్కువ లాభం రండి అని చెప్పి ఎన్నో మెలుకువలు చెప్తున్నాం. కానీ చాలా మెలుకువలు మన వ్యవసాయ రంగంలో పాటించట్లేదు. కాబట్టి అది మగవాళ్ళు చెప్పేకన్నా ఆడవాళ్ళు చెప్తే 10 రూపాయల లాభం వస్తుందని చెప్పినా కూడా ఆడవాళ్ళు వదలరు. వాళ్ళ చెవిలో ఈగ ఎట్లా రొద పెడుతుందో అట్లా మన మగవాళ్ళు పెడతారు. కాబట్టి వాళ్ళతో చేసి చూపిస్తారు, వాళ్ళలో పట్టుదల ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆడవారికి మేమైనా శిక్షణ కార్యక్రమం మొదలెడుతున్నాం. ఏ విషయం కూడా ఆడవారి ద్వారా తీసుకెళ్తే ఎక్కువగా కుటుంబంలో నిలకడగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కూడా మొదలెట్టారు. ఇప్పుడు మనం పేపర్లో కూడా ఇచ్చారండి, మన వెంకటలక్ష్మి ఏడి నిజామాబాద్ మేడం పేరు నా నెంబర్ కూడా ఇచ్చారు. మీరు కూడా దయచేసి చూసారని ఈనాడులో పేపర్ నెంబర్ చూసారా? లేదు అంటే ఇప్పుడు నోట్ చేసుకోండి ఆ నెంబరు. మీరు ఎవరైనా రైతులు అప్పుల బాధలో ఉండి కొంచెం నిస్పృహలో ఉన్నట్టు ఏమైనా కనబడి మన గ్రామాల్లో మన రైతులు ఏదైనా కష్టాలు ఉన్నారని చెప్పి మీకు ఏదైనా అనిపిస్తే మీరు ఇమీడియట్గా ఆ కష్టాన్ని మా నెంబర్లకు ఫోన్ చేసుకొని చెప్తే కనుక మేము మా సంబంధిత ఏఓ గారు కానీ ఏడీఏలో కానీ చెప్పించి ఆ బ్యాంకుల ద్వారా కానీ లేకపోతే ఇంకా సబ్సిడీలు రాలేదని ఉద్దేశం ఏదన్నా ఉన్నా కూడా ఇది వేరే విధమైన ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంది. ఒక గొడుగులాగా మీకు నీడబడుతుంది. ఈ వర్షాభావ పరిస్థితిలో ఎట్లయినా సరే మన రైతాంగం మనం నిలబడాలి, నిస్సుగా పోవద్దు, అధైర్యపడవద్దు అనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారు మా మన జాయింట్ డైరెక్టర్ గారు అగ్రికల్చర్ గారు చాలా ఇప్పుడు ర్యాలీతో మొదలుపెట్టి కొన్ని చర్యలు తీసుకొని నిర్ణయించుకున్నారు. దాని భాగంలో మీరు నెంబర్ తీసుకోండి ఒకసారి. 888-66 12725. నేను మాధవి ఏడిఏ. ఇంకో నెంబర్ తీసుకొని 888-66 13172. మాధవి ఏడిఏ. ఈ నెంబర్ని వాళ్ళ పొద్దున ఈనాడు పేపర్లు వచ్చాయండి. ఇప్పటిదాకా నాకు 25 ఫోన్ కాల్స్ వచ్చాయి, 32 ఫోన్ కాల్స్ వచ్చాయి. మేము వాళ్ళందరితో మాట్లాడుతున్నాము, మన రైతు సోదరులందరితో మాట్లాడుతున్నాము, వాళ్ళ ప్రాబ్లం మేము తీసుకుంటున్నాము. వెంటనే కన్సర్న్ ఆఫీసర్లకి ఏడీఏలకి ఏబోళ్ళకి చెప్పి బ్యాంక్ ప్రాబ్లం అయితే అది, తర్వాత మనకి యాంత్రీకరణ మీద కొందరు సబ్సిడీలు రాలేదని చెప్పి, కొందరు ఇన్సూరెన్స్ ఎక్కువైపోయి వాళ్ళ ద్వారా మేము ఇమీడియట్గా రైతుని అలానే రైతుని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఈ సమస్య పరిష్కారానికి చర్య చేపట్టని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఏ విధమైన పరిస్థితులు కూడా రైతులు ఉన్న వెంటనే కాంటాక్ట్ చేయవలసింది. మన నిజామాబాద్ నుంచి ఇవాళ ఫోన్ వస్తుందంటే మేము ప్రతి ఈ వారిని మేము చేయలేం. కాబట్టి మీరు మీ ఊళ్ళలోకి వెళ్ళినాక వెంటనే మీ సమాఖ్యతలు కూడా మీరు సమాచారం సేకరించండి. తర్వాత ఈ కార్యక్రమంలో ర్యాలీ మనది ఓన్లీ నాందినే. ముందర ఇంకా ఈ రైతులు మన వల్ల వెళ్ళకూడదని చెప్పి ఇదివరకు అంటే ఏదైనా సరే ఏ రంగంలోనే ఎదురీతే తప్పదండి. ఇప్పుడు వ్యవసాయం లేదు, ఇప్పుడు ఎడారిలో పంటలు పండించట్లేదా, వాళ్ళు తినట్లేదా? అట్లనే మరి మనకి వర్షం లేదు, వర్షం లేని బాగు పరిస్థితులు కూడా వ్యవసాయం చేయాలి. వ్యవసాయం ఏంటి? సమగ్ర వ్యవసాయం. మనది పంట కాకపోతే కూరగాయల పంట ఉంది, కూరగాయల పంట నుంచి ఆదాయం పొందలేకపోతే పాడి పంట ఉంది. ఇప్పుడు మన మినిస్టర్ గారు కూడా అన్ని సమగ్ర వ్యవసాయం చేయమని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు రైతు ఒక వ్యవసాయమే కాదు, వ్యవసాయంతో పాటు పాడి పంట ఉంది, తర్వాత కూరగాయలు ఉన్నాయి, తర్వాత మనకి ఇప్పుడు సెరికల్చర్ పట్టుబడి
75% సబ్సిడీలు ఉన్నాయి. అన్ని విధాల ప్రభుత్వం అండ ఉంది. కాబట్టి ఆత్మసర్వే కోల్పోవద్దు అనే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు యాదగిరి గారికి, వివిధ ప్రభుత్వ అధికారులకు, మహిళా సంఘ ప్రతినిధులకు, ఐకేపీ ప్రతినిధులకు, పిఎస్సిసి సొసైటీ కార్యదర్శులకు, పత్రికా ప్రతినిధులకు, వివిధ ఆఫీసుల నుంచి వచ్చేసిన ప్రతినిధులందరికీ, ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆలోచన రైతులు అధైర్యపడవద్దు అనే యొక్క కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఇచ్చి, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి రైతుకు ప్రభుత్వము అండదండగా ఉంటుందనే విషయాన్ని మీకు ధైర్యం ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రతి రైతుకు చేర్చే విధంగా చేరడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దేశానికి రైతే వెన్నెముక. రైతు లేని దేశం లేదు, రాష్ట్రాలు లేవు. రైతు ఏడిసిన ఏ రాష్ట్రం బాగుపడదు. రైతు నష్టపోయి చనిపోయిన ఏ రాష్ట్రాలు బాగుపడవనేది మనము చరిత్ర చెప్తున్న నగ్న సత్యం. రైతు అనగానే 6 కాలాలు పండించి కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రావాలి, తన పిల్లలు తన భార్యతో సహా తన కుటుంబం సంతోషంగా ఉండాలని కష్టపడి రాత్రనక పగలనక కష్టపడుతూ పంటలు పండిస్తారు. ఈరోజు చూసినట్టయితే ప్రభుత్వం చేసేది కాదు, మీరు చేసేది కాదు, కానీ దైవ నిర్ణయం వర్షాలు పడడం లేదు. వర్షాలు పడకపోతే మనము అప్పు తీసుకొచ్చి పంటల కొరకు పెట్టుబడి పెడతా ఉన్నాం. ఈ పెట్టుబడి ఈరోజు పెట్టిన దానికి వర్షాలు పడక పంటలు ఎండిపోతే రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నిన్న మొన్నటి నుంచి చూస్తూ ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ప్రతి రైతు కనుక ఒక మగవాడు బాగుపడాలన్నా ఆడవారే వెనుక అండదండలుగా ఉంటారు. కనుక ప్రభుత్వం ఈరోజు ప్రతి విషయాన్ని మగవారికి ధైర్యం చెప్పడానికి ఆడవారు ఉంటారు. కనుక ఆడవారు సపోర్ట్గా ఉండి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆత్మహత్యలు చేసుకుంటే మీ వెనుక మేము మనకు అనుకున్న పిల్లలు బాధపడతారనే ఉద్దేశంతో ఆ విషయాన్ని ప్రతి రైతుకు చేరే విధంగా మహిళా సమైక్య ప్రతినిధులను ముందుకు తీసుకువచ్చి ప్రతి రైతు ఇంట్లో ప్రతి ఒక్కరూ మహిళా సమైక్యలో మెంబర్గా ఉన్నారు. కనుక ప్రతి మహిళా సమైక్య గ్రామంలో ఉన్న అధ్యక్షులు ఈ యొక్క గ్రామాల్లో వెళ్ళి మహిళా సమైక్యలను కూర్చోబెట్టి, సరే కష్టాలు మనకు వస్తాయి, ఆనాడు దేవుళ్ళకి వచ్చాయి, ఈరోజు మనకు కష్టం కాదు, తీర్పుకుంటామని ధైర్యం చెప్తూ ప్రతి రైతుకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం వారికి ధైర్యం చెప్తారని ఆశిస్తూ, ఇంకొకటి దీనికి సంబంధించిన బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. ఒకటి మనము బండికి నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమం అనేది మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించమని కూడా మనకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చినాయి. రైతు భరోసా అంటే రైతులకు మనం ఒక నమ్మకం కలిగించాలి. తెలుసు, మనకు నిజామాబాద్ జిల్లాలో మనం దాదాపు అంటే ఎప్పుడు కూడా అంటే ఇంత తక్కువ వర్షపాతం అనేది మనకు ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇటువంటి కాలం రాలేదు. మనం దాదాపు ఈ ఖరీఫ్ సీజన్లో 40% నార్మల్ కంటే తక్కువ ఇక్కడ వర్షపాతం పడింది. అంటే మనకు ఖచ్చితంగా కరువు అనేది ఉంటుందనేది మనకు ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి మరి రాబోయే రబీ సీజను మరి ఖరీఫ్ సీజన్లో మరి ఇక్కడ అందరు కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి గ్రామాధ్యక్షులు మీరు ఏ విధంగా అయితే అంటే మీరు మనం పొదుపు చేసుకుంటామో మనం ఉన్న దాంట్లోనే ఆ విధంగానే మనం గ్రామాలకు వెళ్ళి కూడా మన రైతులకు కూడా మనకు ఇంత తక్కువ వర్షం పడ్డది, ఈ వర్షంలో ఎటువంటి పంటలు పండించుకోవాలి, మనం ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా మనం ఆత్మహత్య చేసుకుంటేనే మార్గం కాదు, మన పరిష్కారం కాదని ఒక భరోసా ఖచ్చితంగా
రైతులు మనం కల్పించాలి. మనం ఆత్మహత్య చేసుకుంటే పరిష్కారం కాదే కాదు, ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. రాబోయే రోజుల్లో కనీసం రబీ సీజన్ అన్నా మనకు అల్పపీడనం దాని ద్వారా కానీ లేకుంటే ఇంకా ఇతర దాంతో మనం వర్షాలు పడ్డా కూడా కనీసం రబీ సీజన్లో కూడా మనం ఖచ్చితంగా మంచి పంటలు పండించుకోవచ్చు కూడా ఒక ఆశయం పెట్టుకుందాము. అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే సరైన మార్గం కాదు, అది మనకు పరిష్కారం కాదు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రతి గ్రామంలో ముఖ్యంగా మన మండలంలో మాత్రం ఇటువంటి సంఘటన జరగకూడదు. మన రైతులకు ఆత్మహత్య చేసుకోవద్దు అనేది మనం ఖచ్చితంగా ఒక మెసేజ్ అనేది ప్రతి గ్రామంలో మీ ద్వారా పోవాలి. అధికారులు ఖచ్చితంగా మేము కూడా చెప్తుంటాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అనేది ముఖ్యంగా రైతులకు మనోధైర్యాన్ని పెంచడానికి కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి మరి ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ వ్యవసాయ అధికారులు కానివ్వండి, కోఆపరేటివ్ అధికారులు కానివ్వండి, అలాగే అదేవిధంగా మనకు ఐటీపీ సిబ్బంది ఉంటారు, ముఖ్యంగా వివో అధ్యక్షులు, వారికి సలహా సూచనలు తీసుకొని గ్రామాల్లో ఏ విధంగా అయితే మనం తక్కువ వర్షంతో మనం ఏ విధంగా మనం పంటలు పండించుకోవాలి, మరి రాబోయే రబీ సీజన్లో మనం మన ఆత్మధైర్యం కోల్పోకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఎప్పుడు కూడా మనం వ్యవసాయ శాఖ అధికారులతో మనం మాట్లాడుకుంటూ మరి ఖచ్చితంగా మన మండలంలో మాత్రం వేరే దగ్గర ఎట్లయితే జరిగిందో ఆత్మహత్యలు అట్లా జరగకుండా మన మండలంలో మరి రైతులకు మనం ఒక మోటివేట్ చేద్దాము, సంకల్పం చేసుకుందాం. మనం కూడా ఒకవేళ ప్రభుత్వం మనకు సరుకు ప్రకటిస్తే మరి రుణమాఫీ ఉంటుంది, ఏముంటుంది అనేది మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుంది, మనకి ఎవరు కూడా ఆఫర్. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కొన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు కూడా మరి ఎక్కడెక్కడ మనకు పంటలు నష్టపోయాయి, మనం పంటలు పండించలేకపోతున్నాము అనేది కూడా ఒక సర్వే చేయిస్తున్నారు, దండోరా చేయిస్తున్నారు. ఆ దండోరా చేయించినప్పుడు ఖచ్చితంగా ఆ రైతులు కూడా పట్టువారి మీద వెళ్ళి మీరు ఒక పేరు నమోదు చేసుకోండి, మీకు ఎంత పంట మీరు ప్లాన్ చేస్తున్నారు, ఎంత మనం విత్తనాలు కొనుక్కున్నాము, ఎంత ఎరువులు కొనుక్కున్నాము, ఎంత నష్టమైంది అనేది మీరు ఖచ్చితంగా దరఖాస్తు అనేది మీరు ఆ సంబంధిత బీఆర్ చెప్పేస్తే రాబోయే రోజుల్లో సర్వే చేసిన తర్వాత మరి ప్రభుత్వము ఎవరికి ఎంత ఆదుకోవాలని కూడా మనం ఒక అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన మండలంలో గారికి మరియు ఏడీఏ వెంకటలక్ష్మి గారికి, డిఎల్సిఓ మనోజ్ కుమార్ గారికి, మాధవి గారికి, మరియు అడిషనల్ డైరెక్టర్ లింగన్న గారికి, ఎంపీడీసీ నేను కూడా ఒక రైతునే. ఇవాళ మండల అధ్యక్షుడు గారికి నాకు కూడా వ్యవసాయం ఉన్నది, అంత ఉన్నది. ఈరోజు మండల లెవెల్లో విఓ అధ్యక్షురాలు అని చెప్పేసి ప్రభుత్వము ఎందుకు ఎంచుకున్నారంటే మగవాడి కన్నా ఆడవారు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్న మగవారికి ధైర్యం చెప్పే సామర్థ్యం మండలాల్లో అధ్యక్షురాలకి మీరు పిలుపునిచ్చి మండలంలో ఒక రైతులకు, ఆ గ్రామాల్లో ఉన్న రైతులకు వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళ ఆత్మధైర్యం కోల్పోకుండా గ్రామంలో ఉన్న మీ గ్రామ సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు చెప్తారని చెప్పేసి ఈరోజు మీకు ఈ మీటింగ్కు పిలవడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీరు ఆలోచన చేసేది ఒకటేమ్మా, మనము కన్న తల్లికి ఎంత నమ్ముకుంటామో రైతులు కూడా ఆ భూమికి నమ్ముకుంటాం. అదే భూమి మనకి ఎప్పుడు కూడా సరే. ఈరోజు ఏంటంటే ఈ సంవత్సరము ప్రకృతి వైఫల్యం వలన కొద్ది వర్షాలు పడక కొంత ఇబ్బందులు ఉన్న రైతులు, ఒకసారి మనకు బాగా వస్తుంది, ఒకసారి మనము బాగా రాకపోవచ్చు. అంత మట్టుకే మన బాకీలు ఉన్నాయి, ప్రైవేట్ బాకీలు ఉన్నాయి, బయట బ్యాంకులలో బాకీలు ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తారంటే మన వాళ్ళు కొద్దిగా నా పిల్లల చదువులకు కానీ దానికని వాళ్ళు తొందరగా వాళ్ళ ఇది చేసుకుంటారు. అందుకని మీరే మీ పని ఏంటంటే అమ్మా, మీ గ్రామాల్లో ఉన్న మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గ్రామాల వారీగా ఈరోజు ఇక్కడ మనం ఏ విధంగా మీటింగ్ పెట్టుకున్నామో మీరు కూడా మంత్లీ మీటింగ్ పెట్టుకుంటారు కదా, ఆ రోజు కూడా మీరు మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకు సరే ఈ సంవత్సరం వర్షాలు పడలేదు ఎందుకని మన పంటలు పడలేకపోవచ్చు, ఇంకా ముందు మన భగవంతుడే బాకీ తీర్పలేడు, బ్రహ్మదేవుడు కూడా బాకీ తీర్పలేడు, ప్రతి ఒక్కరు బాకీ ఉన్నాం. ఇక నేను కూడా ఇక్కడ ఉన్నా కానీ నాకు కూడా బాకీలు ఉన్నాయి. కానీ బాకీలు ఉన్నంత మట్టుకు ఏదో ఆత్మహత్య చేసుకొని మనం చేసుకుంటే దానికి సమస్య తీరుతుందా? ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి, కుటుంబానికి ఎక్కువ సమస్యలు అయిపోతాయి. అందుకని మీరందరూ కూడా ఇవాళ ఏంటంటే
పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంత తొందర వాళ్ళ ధైర్యాన్ని ఎట్లా కోల్పోతున్నారేమో. అందుకని దయచేసి మీరందరూ కూడా వివో అధ్యక్షురాలుగా ఉన్న మీరందరూ ఏ రైతుకైతే ఎక్కువ మన గ్రామాల్లో ఇబ్బంది ఉన్నదో ఆ రైతు పేరు మీరు గుర్తించి మా మండలంలో కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎంపీడీ ఉన్నారు, ఎంఆర్ ఉన్నారు, వీళ్ళందరికీ మీరు సార్ మా గ్రామంలో ఈ రైతు కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నది. ఏ విధంగా ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చేసి నష్టపోయి దానికి ఒక రైతు బాకీ చేసుకున్న కారణాలు ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు తాగుల మీద ఉంటాం. ఇక తాగుతూ ఇక ఆయన బాధ లేకుండా కానీ ఆయనకు అలవాటు ఉంటుంది కొన్ని. ఆ విధంగా ఆయన బాకీ చేసుకుంటే దానికి ఎవరు వేరే కదమ్మా. మనకు మన కుటుంబం, మన వ్యవసాయం, మనం ఏ విధంగా మనం ఒక్కొక్కరికి సహకరించినప్పుడు ఎందుకంటే దాన్ని చేసే పద్ధతులు కొద్దిగా బాగుంటాయి. అందుకనే మీరు దయచేసి ఒకటే మీ గ్రామంలో ఉన్న రైతులకు ఈ సంవత్సరం మనం వర్షాలు పడలేదని చెప్పేసి వాళ్ళు బాధపడి ఏదో ఆత్మశైర్యం కోల్పోయి ఆత్మ చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈరోజు మనకు గవర్నమెంట్ నుంచి బాగా సబ్సిడీస్ ఉన్నాయి. మీరు ఆ రైతును నిజమైన రైతును మీరు గుర్తించిస్తే ఇక్కడ అధికారులు కూడా ఆ రైతును ఏ విధంగా సహకరించాలని చెప్పేసి అధికారుల ద్వారా ప్రభుత్వం ద్వారా సహకరిస్తారు. ఇవాళ మనకు బ్యాంకులలో రుణమాఫీలు వచ్చినాయి. మొదటగా ఏంటంటే ఇంట్రెస్ట్ కట్ చేసుకుంటారు అన్నారు, కానీ అది ఇప్పుడు ఏ బ్యాంకులో అయినా కూడా ఇంట్రెస్ట్ కట్ చేసుకున్నా కానీ అది రిటర్న్ మనకు తిరిగి ఇస్తున్నారు. మీరు వాళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే మనం ఏ విధంగా సరే ప్రభుత్వం ద్వారా మనం ఏ విధంగా సహాయపడాలి. ఎవరు నిజమైన బాకీ ఉన్నారు, ఏం చెప్తున్నారంటే నాకు బాకీలు ఉన్నాయి, ఇప్పుడు నాకు బాకీలు ఉన్నాయని చెప్పేసి అందరి పేరు రాసుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అసలు ఇబ్బంది ఉన్నాడేమో పక్కకు ఉండిపోతాడు, ఇబ్బంది లేనివాడు ముందుకు వచ్చేస్తాడు. అందుకనే దయచేసి మీరు ఆ విధంగా ఈ గ్రామంలో ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్న ఉంటే దానికి మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకురాలి. ఆయనకు ఏ విధంగా మేము రైతుల ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీస్ కానీ ఏ విధంగా కానీ సహకరించి ఆ రైతుకు మనము మనోధైర్యం ఇస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, అదేవిధంగా ఏడీ గారికి ఒకటి మీకు నా తరపున తెలియజేసిన ఒకటి ఏంటంటే మేడం, ముందే ఈ గడ్డు కాలం ఉన్నది. మాకు ఏవో మా మండలం ఒక పెద్ద మండలం ప్రత్యేకంగా ఒక ఏవో కాకుండా దాని కింది స్థాయి అధికారికి ఎప్పటికీ మేము మా మండల రూమ్స్ బాగున్నాయి, ఒక రూమ్స్కి కేటాయిస్తాం. మీరు కూడా ఒక అధికారిని ఎప్పుడు మాకు అనుకూలంగా ఉండేటట్టు ఇక ఒక అధికారిని నియమించాలని చెప్తూ, అదేవిధంగా మన నిజామాబాద్ మండలంలో ఉన్న సొసైటీస్ కానీ సొసైటీలలో ఎంతోమంది ఏంటంటే మేడం అసైన్మెంట్ ల్యాండ్ మన గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు ఎస్సీలకు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ పాస్బుక్ తీసుకుపోయి సొసైటీలో ఏమో వాళ్ళకు లోన్స్ ఇస్తలేరు. అందుకని ఆ లోన్స్ కొద్దిగా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఎస్సీ ఉన్న రైతులకు కూడా వాళ్ళకు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న పాస్బుక్లు ఉంటే వాళ్ళు టైటిల్ పెడతారు. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ క్రాప్ వాళ్ళకు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వాళ్ళకు లోన్స్ ఇచ్చేటట్టు మీరు సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ఇక్కడ వచ్చిన అధ్యక్షులందరికీ మన ప్రవీణ గారు సభలో మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన అధికారులందరికీ మరి ఐకేపీ సిబ్బంది రైతు ఆత్మ
ఈరోజు రైతులు ఆత్మస్థైర్యం కోల్పోని ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి ఆత్మహత్యలకు నివారించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండల ఆఫీస్లో ఒక మన గ్రామ అధ్యక్షులందరికీ పిలిపించి మరి మీటింగ్ కండక్ట్ చేసుకొని దాని మీద ఒక ర్యాలీ తీయాలని చెప్పేసి మాకు ఆదేశాల మేరకు మేము ఈరోజు రైతులు మనవి వైపరీత్య ప్రకృతి వాతావరణం వలన ఈ సంవత్సరము వర్షాలు మన జిల్లాకు సరిగా లేనందున మరియు వర్షాలు సరిగా ఈ ఒక్క సంవత్సరం పడక మరి మనం బాకీలకు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటే మనకే నష్టం వాటిల్తుందని చెప్పేసి రైతులకు ప్రత్యేకంగా ప్రభుత్వం ద్వారా సహకరిస్తామని చెప్పి ఈరోజు మన రైతులకు ప్రభుత్వం ద్వారా ఏ రైతు అయినా ఇబ్బందులు ఉంటే ఆ గ్రామాల్లో ఆ రైతుకు మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు నా తరపున ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా బ్రహ్మదేవుడే బాకీ తెరిపి పోలేడు. మనం కూడా ఇవాళ ఒక బాకీ ఉన్నామని చెప్పేసి కూడా మన బాకీలకు భయపడి మనము ఏదో విధంగా మన ఆత్మని కోల్పోయి మనము ఒక ఆత్మహత్య చేసుకుంటే రేపు మన పిల్లలకు కానీ మనతోటి ఉన్న నమ్మి మనతోటి ఉన్న మన భార్యకు కానీ ఎంత ఇబ్బంది అవుతుందో దాని తర్వాత మన కుటుంబం ఏ విధంగా రోడ్డు మీద పాల్పడుతుందని చెప్పేసి మీరందరూ కూడా దానికి ఆలోచన చేసుకొని మీరు మనోధైర్యాన్ని ఉండి రేపు ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మీరు ప్రభుత్వాన్ని మీరు కోరుకోవాలని చెప్పేసి నేను నా తరపున మీకు మనవి చేస్తూ నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.